ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా గుప్తంగానే ఉంచుతాం. మీకు ఎటువంటి భయాలు లేవు, మీరు ఎవరికి కూడా భయపడద్దు, భయపడే సమస్య లేదు. మీ భయమే మీకు మొదటి శత్రువు అని చెప్పి మరొక్కసారి పటాన్చేరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా బయటికి రావాలి మా ఛానల్ కు. అట్లనే నాకు ఫోన్ చేయండి, ఎవరైనా భయపడితే గనక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నాం. దేవానంద్ ఎంపీపీ వల్ల ఎవడైతే ఇబ్బంది పడ్డారో వాడు చేసినటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెడతాం. దేవానంద్ తో పాటు ఎంతో మంది బీఆర్ఎస్ గూడెం మైపాల్ రెడ్డి అనుచరుల ఆగడాలు ఎక్కువైపోయినాయి, కబ్జాలు ఎక్కువైపోయినాయి. సో మరొక్కసారి మీ అందరు కూడా పటాన్చేరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి మీ బాధ్యతను గుర్తు చేస్తూ మళ్ళా సెటిల్మెంట్లు కానీ మీ దగ్గర మీ షాపులకు వచ్చి వాళ్ళ అనుచరులు పైసలు వసూలు చేస్తారంట. మార్కెట్లో పైసలు వసూలు చేస్తే ఒక్క రూపాయి కూడా గూడెం మైపాల్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరికి కూడా భయపడద్దు. ఎవరైనా వసూలుకు వస్తే వీడియోలు ఫోన్లలో సీక్రెట్ గా తెలిసి ఓకే టీవీ యాజమాన్యానికి పంపించాలి.